జాతీయవాద జర్నలిజానికి అసలైన వేదిక నేషనలిస్ట్ హబ్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి. నమస్తే, వెల్కమ్ టు నేషనలిస్ట్ హబ్. లోక్సభ ఎన్నికలు జరుగుతుండగానే కేంద్ర హోంమంత్రి అమిత్ షా కశ్మీర్ అసెంబ్లీ ఎన్నికలకు రోడ్ మ్యాప్ సిద్ధం చేశారు. కేంద్రపాలిత ప్రాంతమైన కశ్మీర్లో ఈ ఏడాది సెప్టెంబర్లోగా అసెంబ్లీ ఎన్నికలు నిర్వహించాలని సుప్రీంకోర్టు ఎన్నికల కమిషన్ను ఆదేశించడంతో లోయలో రాజకీయ వేడి రాజుకుంది. 2 రోజుల పాటు కశ్మీర్లో పర్యటించిన అమిత్ షా కశ్మీర్ వ్యూహాన్ని సిద్ధం చేసే పనిలో పడ్డారు. ఈ ఏడాది చివరిలోగా కశ్మీర్లో అసెంబ్లీ ఎన్నికలు జరిగే అవకాశం ఉంది. దీంతో అమిత్ షా పర్యటనకు మరింత ప్రాధాన్యత ఏర్పడింది. శ్రీనగర్ పట్టణం కార్యకర్తలను ఉద్దేశించి ప్రసంగించిన అమిత్ షా కుటుంబ పార్టీలైన పీడీపీ, నేషనల్ కాన్ఫరెన్స్ లను మట్టి కరిపించాలని పిలుపునిచ్చారు. అసెంబ్లీ ఎన్నికల సన్నాహక సమావేశంలో పాల్గొన్న అమిత్ షా వివిధ సామాజిక వర్గాలకు ప్రాతినిధ్యం వహిస్తున్న నేతలతో చర్చించారు. గుజ్జర్, బక్రీవలి, సిక్కు, పహాడీ సామాజిక వర్గాలకు చెందిన బీజేపీ నేతలు తమ ప్రాంతాల్లోని ప్రత్యేక స్థితి, తీసుకోవాల్సిన చర్యలు, అభివృద్ధి ఎజెండాను అమిత్ షా ముందుంచినట్టుగా తెలుస్తోంది. నిర్దిష్టమైన కార్యాచరణ రూపొందించుకుని రంగంలోకి దిగాలని ద్వితీయ శ్రేణి నేతలకు స్పష్టమైన సూచనలు చేశారు. 370 ఆర్టికల్ అధికరణ రద్దు తర్వాత జరిగే తొలి అసెంబ్లీ ఎన్నికలు కావడంతో కశ్మీర్లోని రాజకీయ పార్టీలన్నీ పూర్తి స్థాయిలో సమాయత్తమవుతున్నాయి. కొన్ని ప్రత్యేక కారణాల వల్ల బారాముల్లా, అనంతనాగ్, శ్రీనగర్ లోక్సభ స్థానాల్లో పోటీ చేయలేదని శ్రేణులకి తెలిపారు. మరీ ముఖ్యంగా దక్షిణ కశ్మీర్లో అన్ని జాగ్రత్తలు పాటిస్తూ ఎన్నికల ప్రాధాన్యత, 370 అధికరణ రద్దు తర్వాత జరిగిన అభివృద్ధి గురించి లోయలోని ప్రజలకు తెలియజేయాలని కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు అమిత్ షా. దేశవ్యాప్తంగా కీలకమైన దశలో పోలింగ్ జరుగుతున్న వేళ అమిత్ షా హఠాత్తుగా కశ్మీర్ పర్యటనకు రావడంతో పీడీపీ, నేషనల్ కాన్ఫరెన్స్ పార్టీల నేతలు కంగుతిన్నారు. పైగా కశ్మీర్లోని 3 కీలక పార్లమెంటు స్థానాల్లో బీజేపీ పోటీలో లేదు. ఎలాంటి ప్రచార షెడ్యూల్ లేకపోయినా, అధికారిక కార్యక్రమాలేవీ లేకపోయినా అమిత్ షా శ్రీనగర్ పర్యటనకు రావడంపై కశ్మీర్ లోయలోని రాజకీయ పార్టీలకు వణుకు మొదలైంది. అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి ఏదో కీలకమైన వ్యూహ రచన కోసమే అమిత్ షా లోయలో అడుగుపెట్టి ఉంటారని తెలిసినా నిర్దిష్టమైన సమాచారం తెలియక తలపట్టుకుంటున్నాయి స్థానిక రాజకీయ పార్టీలు. ఆర్టికల్ 370 అధికరణ రద్దుకు ముందు అవిభాజ్య జమ్మూ కాశ్మీర్లో 2014 డిసెంబర్లో జరిగిన అసెంబ్లీ ఎన్నికలు చాలా ప్రత్యేకమైనవి. ఎన్నికల తర్వాత పీడీపీ, బీజేపీ కూటమి ప్రభుత్వం ఏర్పడటం దేశ చరిత్రలోనే కీలక ఘట్టమని చెప్పాలి. ఇక 2015 మార్చి 1న ఏర్పడిన బీజేపీ, పీడీపీ కూటమి ప్రభుత్వం 2019 జూన్ 19న కూలిపోయింది. 370 అధికరణ రద్దుకు సరిగ్గా 40 రోజులకు ముందు ప్రభుత్వం రద్దయింది. జమ్మూ కాశ్మీర్ ను ప్రభుత్వం కేంద్రపాలిత ప్రాంతాలు చేసింది. ఆనాటి నుంచి నేటి వరకు అసెంబ్లీ ఎన్నికలు జరగలేదు. పీడీపీ, బీజేపీ కూటమి ప్రభుత్వం 3 సంవత్సరాల 3 మాసాల పాటు కొనసాగింది. 1948 నుంచి 2014 వరకు సుమారుగా 66 ఏళ్ల పాటు కశ్మీర్ అంతర్గత వ్యవహారాల తాలూకు రహస్య చిట్టాను కేంద్ర ప్రభుత్వానికి చెందిన వివిధ నిఘా విభాగాలు సేకరించాయి. అర్ధ శతాబ్దం పాటు కేంద్రానికి తెలియకుండా దాచి ఉంచిన రహస్యాలను గుప్పిట పట్టిన కేంద్రం 370 అధికరణ రద్దు తర్వాత ఈ మొత్తం సమాచారంతో కశ్మీర్ పై పూర్తి స్థాయిలో పట్టు బిగించింది. ఈ ఏడాది అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్నాయంటే కశ్మీర్లోని రాజకీయ పార్టీలకు భయం పట్టుకుంది. 6 దశాబ్దాల పాటు లోకానికి తెలియకుండా దాచిపెట్టిన తమ అవినీతి, అక్రమాల చిట్టాను కేంద్రం కశ్మీర్ ప్రజల ముందు పెడితే ఏమవుతుందోనని బెంగపడుతున్నాయి. దేశంలోని ఏ ఇతర రాష్ట్రాల ప్రభుత్వాలు కూడా చేయని అవినీతిని కశ్మీర్ను పాలించి పీడీపీ, నేషనల్ కాన్ఫరెన్స్ పార్టీలు చేశాయి. ప్రత్యేక ప్రతిపత్తి ఉన్న కారణంగా కశ్మీర్ ప్రభుత్వానికి ఎలాంటి జవాబుదారీ లేకపోవడంతో ఏళ్ల తరబడి కుటుంబ పార్టీల అవినీతి లోకానికి తెలియకుండా పోయింది. మరీ ముఖ్యంగా కేంద్రం అవిభాజ్య జమ్మూ కాశ్మీర్ కు కేటాయించిన నిధులన్నీ కేవలం కశ్మీర్ లోయలోనే ఖర్చు పెట్టడం, అందులోనూ తమ ఆశ్రిత వర్గాలకే ప్రయోజనాలు చేకూరేలా వ్యవహరించాయి రాష్ట్రాన్ని ఏలిన పార్టీలు. కాంగ్రెస్ లేదా కాంగ్రెస్ నేతృత్వంలోని కూటమి ప్రభుత్వాలు కేంద్రంలో అధికారంలో ఉండటంతో కశ్మీర్లోని పార్టీల ఆటలు సాగాయి. ఢిల్లీకి ఒత్తాసు పలికి ప్రజాధనాన్ని లూటీ చేశాయి. ఏళ్ల తరబడి కొనసాగిన ఈ అరాచక అవినీతి పాలన ఆనుపానులు తెలుసుకునేందుకు భారతీయ జనతా పార్టీ పీడీపీతో కలిసి కూటమిని ఏర్పాటు చేసింది. అధికారంలో లేకుండా రాష్ట్ర పాలన వ్యవహారాల్లో దాగిన లోగుట్టును పసిగట్టలేమని అర్థం చేసుకున్న బీజేపీ పెద్దలు వ్యూహాత్మక అవసరాల దృష్ట్యా పీడీపీతో జతకట్టేందుకు అంగీకారం తెలిపారు. ఇక 370 అధికరణ రద్దుకు కొద్ది రోజుల ముందు తర్వాత మాత్రమే బీజేపీ ఉద్దేశాలు పీడీపీ, నేషనల్ కాన్ఫరెన్స్ లకు అర్థమయ్యాయి. బీజేపీని కౌంటర్ చేసేందుకు పీడీపీ, నేషనల్ కాన్ఫరెన్స్ పార్టీ
పార్టీలు కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు యత్నించాయి. దీన్ని పసిగట్టిన కేంద్రం ఆగమేఘాల మీద అసెంబ్లీని రద్దు చేసింది. 370 అధికరణ రద్దుకు ముందు ఇంత తతంగం జరగబట్టే కశ్మీర్లోని పార్టీలకు అసెంబ్లీ ఎన్నికలంటే భయం పట్టుకుంది. సెప్టెంబర్లో కశ్మీర్ అసెంబ్లీకి ఎన్నికలు జరిగే అవకాశం ఉంది. కశ్మీర్ ఎన్నికలపై బీజేపీ ప్రత్యేకించి 1/2 డజన్ బృందాలను నియమించినట్టుగా తెలుస్తోంది. ప్రచార వ్యూహం, ప్రాంతాల వారీగా ప్రత్యేక అభివృద్ధి ప్రణాళికలు రూపొందించింది. ఉగ్రవాద ప్రభావిత దక్షిణ కశ్మీర్ పై బీజేపీ ఫోకస్ పెట్టింది. స్థానికంగా పట్టున్న ఇతర పార్టీల ద్వితీయ శ్రేణి నేతలను చేర్చుకోవటం వల్ల మరింత బలం సంపాదించవచ్చని భావిస్తోంది. పీడీపీ, ఎన్సీ పార్టీలో సుదీర్ఘకాలం పనిచేసిన వారు, ఎన్నికల్లో పనిచేసిన అనుభవం ఉన్న వారిపై దృష్టి పెట్టింది. అదే సమయంలో తమ వైపు వస్తున్న నేతల భద్రత గురించి కూడా జాగ్రత్తలు తీసుకోవాలని కశ్మీర్ బీజేపీ యూనిట్ నేతలకు జాతీయ పార్టీ సూచనలు చేసినట్టుగా తెలుస్తోంది. దేశవ్యాప్తంగా లోక్సభ ఎన్నికల ప్రచార ఉధృతి ఒకవైపు కొనసాగుతుంటే అమిత్ షా శ్రీనగర్ లో ప్రత్యక్షం కావడంతో ఎన్సీ నేత ఒమర్ అబ్దుల్లా కంగుతిన్నారు. దేశం మొత్తాన్ని వదిలేసి అమిత్ షా కశ్మీర్ కు రావడానికి కారణం తమ ఓటమికి గోతులు తవ్వేందుకే అంటూ అబ్దుల్లా మండిపడ్డారు. పీడీపీ నేత, మాజీ మంత్రి నయీం అఖ్తర్ సైతం అమిత్ షా పర్యటనపై అనుమానాలు వ్యక్తం చేశారు. లోక్సభ ఎన్నికలు కీలక దశలో ఉండగా అమిత్ షా కశ్మీర్ కు ఎందుకు వచ్చారో అంటూ సందేహించారు. తాము పోటీ చేయని లోక్సభ సెగ్మెంట్ కి అమిత్ షా వచ్చారంటే ఏదో మర్మం ఉండే ఉంటుందంటూ ఇతర నేతలు సందేహాలు వ్యక్తం చేస్తున్నారు. పహాడీ సామాజిక వర్గానికి కేంద్రం ఎస్టీ హోదా కల్పించడంతో వారంతా బీజేపీ వైపు మొగ్గు చూపే అవకాశం ఉంది. పహాడీలకు ఎస్టీ హోదా ఇవ్వటంపై గుజ్జర్లకు అభ్యంతరాలున్నప్పటికీ తాము కలిసి పనిచేసేందుకు ఎలాంటి ఇబ్బంది లేదని 2 సామాజిక వర్గాల నేతలు అమిత్ షాకు తెలిపినట్టుగా సమాచారం. మరోవైపు సిక్కులు కూడా పండిట్లకు కేంద్రం గతంలో ప్రకటించిన ఎంప్లాయ్మెంట్ ప్యాకేజీని తమకు వర్తింపచేయాలని కోరారు. మొత్తంగా లోయలోని భిన్న సామాజిక వర్గాలను ఒక్కతాటిపైకి తెచ్చేందుకు బీజేపీ వ్యూహాత్మకంగా అడుగులు వేస్తోంది. దశాబ్దాలుగా పరిష్కారం కాని సమస్యలకు ప్రత్యామ్నాయాలు వెతకటం వల్ల ఆయా సామాజిక వర్గాలు తమ వైపు వస్తాయని ఆ పార్టీ భావిస్తోంది. 6 ఏళ్లుగా ఎన్నికలు జరగని కశ్మీర్లో 370 అధికరణం రద్దు తర్వాత జరగనున్న నేపథ్యంలో ఉత్కంఠ నెలకొంది. బీజేపీ గెలుస్తోందా లేదా కుటుంబ పార్టీలైన పీడీపీ, ఎన్సీలే మళ్లీ అధికార పగ్గాలు చేపడతాయా అనే సందేహాలకు మరికొద్ది నెలల్లో జవాబు దొరకనుంది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.